భారత్ పాకిస్తాన్ మధ్య తేడా ఇప్పుడు సరిహద్దుల్లోనే కాదు, ప్రపంచాన్ని చూసే విధానంలోనూ కనిపిస్తోందా? తాజా ప్యూ పరిశోధన కేంద్రం సర్వేలో అమెరికాపై భారతీయుల అనుకూలత పాకిస్తానీయుల కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా కనిపించింది. భారత్లో 45% మంది అమెరికాను అనుకూలంగా చూస్తే పాకిస్తాన్లో ఆ సంఖ్య కేవలం 15%. మరోవైపు పాకిస్తాన్లో 90% మంది చైనాను అనుకూలంగా చూస్తున్నారు. ఇది కేవలం ప్రజాభిప్రాయ గణాంకమా, లేక రాబోయే భౌగోళిక రాజకీయ దిశను సూచించే సంకేతమా? భారత్ ఈ అనుకూలతను రక్షణ సాంకేతిక పెట్టుబడులు, తయారీ, కృత్రిమ మేధస్సు, అంతరిక్షం వంటి రంగాల్లో వ్యూహాత్మక లాభంగా ఎలా మార్చుకోవాలి? అదే సమయంలో పాకిస్తాన్ చైనాపై పెరుగుతున్న ఆధారపడటంలో ఎలాంటి పరిమితులను ఎదుర్కొంటోంది? ప్రపంచ శక్తులతో భారత్ బంధాలు పెరుగుతున్న వేళ పాకిస్తాన్ ఎందుకు ఒకే దిశలో కదులుతోంది? అసలు కథేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత్ పాకిస్తాన్ మధ్య వ్యూహాత్మక పోటీ కేవలం సరిహద్దుల వద్దే జరగటం లేదు. ప్రజల ప్రపంచ దృక్పథంలో కూడా రెండు దేశాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తాజా ప్యూ పరిశోధనా కేంద్రం అధ్యయనాన్ని ఆధారంగా చేసుకున్న నివేదిక ప్రకారం అమెరికాపై అనుకూల ప్రభావం భారత్లో పాకిస్తాన్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంది. భారతదేశంలో 45% మంది అమెరికాను అనుకూలంగా చూస్తుండగా పాకిస్తాన్లో ఆ సంఖ్య 15%గా ఉంది. అదే సమయంలో చైనాపై పాకిస్తాన్లో 90% మంది అనుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ గణాంకాలను కేవలం ప్రజాభిప్రాయ సర్వేగా చూడవచ్చు. కానీ వ్యూహాత్మకంగా చూస్తే ఇందులో ఒక పెద్ద సందేశం ఉంది. భారత్ ఒకే శక్తి కేంద్రంపై ఆధారపడకుండా అమెరికా, రష్యా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా వంటి అనేక శక్తులతో సంబంధాలు పెంచుకుంటోంది. పాకిస్తాన్ మాత్రం చైనాతో మరింత గాఢంగా అనుసంధానమవుతోంది. ఇది పాకిస్తాన్కు వెంటనే ఏదైనా నష్టం తెస్తుందని చెప్పడం అతిశయోక్తి. కానీ దీర్ఘకాలంలో విదేశాంగ స్వేచ్ఛ విషయంలో ఇది పరిమితిని సృష్టించవచ్చు. భారత ప్రజాభిప్రాయంలో అమెరికాపై అనుకూలతను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోగలిగితే రక్షణ సాంకేతికత, పెట్టుబడులు, విద్య, పరిశోధన, అధునాతన తయారీ రంగంలో మరింత అవకాశాలు వస్తాయి. అయితే భారత్ అమెరికా వైపు పూర్తిగా వాలిపోవాల్సిన అవసరం లేదు. భారత బలం దాని స్వతంత్ర నిర్ణయ సామర్థ్యంలోనే ఉంది. అమెరికాతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటూనే రష్యాతో సంబంధాలు కొనసాగించడం అదే భారత వ్యూహాత్మక ప్రత్యేకత. పాకిస్తాన్పై దాడి చేయాల్సిన అవసరం లేదు. రెండు దేశాల ప్రపంచ దృక్పథమే ఇప్పటికే ఎంత భిన్నంగా ఉందో గణాంకాలు చెబుతున్నాయి. భారత్లో అమెరికాపై ఉన్న అనుకూల అభిప్రాయాన్ని కేవలం ఒక గణాంకంగా వదిలేయకూడదు. ఇది సరైన విధానాలతో ఉపయోగిస్తే భారత్కు వ్యూహాత్మక శక్తిగా మారవచ్చు. అమెరికా ప్రపంచంలో అత్యంత కీలక సాంకేతికత, ఆర్థిక, సైనిక శక్తుల్లో ఒకటి. భారత్తో ఇప్పటికే రక్షణ సహకారం, అధునాతన సాంకేతికత, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, సరఫరా గొలుసులు వంటి రంగాల్లో భాగస్వామ్యం పెరుగుతోంది. ప్రజల మధ్య పరస్పర అనుకూలత పెరిగితే ఈ సంబంధాలకు సామాజిక పునాది మరింత బలపడుతోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు ఈ సంబంధానికి సహజ వంతెనలుగా ఉన్నారు. దీనిని భారత ఆర్థిక అవకాశంగా కూడా మార్చుకోవచ్చు. చైనాపై ఆధారపడే సరఫరా గొలుసులకు ప్రత్యామ్నాయంగా భారత్ ఎదగాలంటే అమెరికా, యూరప్ పెట్టుబడులు కీలకం. తయారీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ ఉత్పత్తి, ఔషధాలు, విమానయానం వంటి రంగాల్లో భారత సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అదే సమయంలో అమెరికాకు కూడా భారత్ ఒక ముఖ్య భాగస్వామి. ఇండో పసిఫిక్లో సముద్ర భద్రత, సరఫరా గొలుసుల స్థిరత్వం, సాంకేతికత, భద్రత వంటి అంశాల్లో భారత ప్రాధాన్యం పెరుగుతోంది. ఇక్కడ పాకిస్తాన్ ఎదుర్కొనే అసలు సమస్య చైనా అనుకూలత కాదు, ఒకే భాగస్వామిపై ఆధారపడటం వల్ల వచ్చే వ్యూహాత్మక పరిమితి. పాకిస్తాన్ చైనా సంబంధాలు బలంగా ఉండటం ఒక వాస్తవం. కానీ భారత్ అమెరికా సంబంధాలు పెరగటం వల్ల పాకిస్తాన్కు ఆటోమేటిక్గా నష్టం వస్తుందని చెప్పలేం. అసలు మార్పు ఏంటంటే భారత్ అనేక శక్తులతో సమాంతరంగా పనిచేయగల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. అదే దాని చర్చ శక్తిని పెంచుతోంది. అమెరికాతో దగ్గరవుతూ కూడా భారత్ తన నిర్ణయ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి. ఇదే భవిష్యత్ వ్యూహానికి కీలకం. పాకిస్తాన్లో చైనాపై 90% అనుకూల అభిప్రాయం ఉండటం ఒక బలమైన ప్రజాభిప్రాయ సంకేతం. అమెరికాపై అనుకూలత మాత్రం 15%గా ఉండటం మరో ముఖ్యమైన వ్యత్యాసం. కానీ దీనిని చూసి పాకిస్తాన్ ప్రజలపై విమర్శలు చేయడం సరైన విశ్లేషణ కాదు. ప్రజలు తమ దేశ ప్రయోజనాలు, అనుభవాలు, ఆర్థిక సంబంధాల ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. అసలు విశ్లేషించాల్సింది పాకిస్తాన్ విదేశాంగ విధానానికి దీని ప్రభావం. చైనా పాకిస్తాన్కు భారీ మౌలిక వస్తువులు, పెట్టుబడులు, రక్షణ సహకారం అందిస్తోంది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ కూడా ఆ సంబంధానికి ప్రధాన పత్రిక.
అయితే దీర్ఘకాలిక వ్యూహంలో ఒకే శక్తి కేంద్రంపై అధిక ఆధారపడటం ప్రమాదాన్ని కూడా సృష్టించవచ్చు. ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్లో దేశాల ప్రయోజనాలు శాశ్వతంగా ఒకేలా ఉండవు. చైనా తన ప్రయోజనాలను ముందుగా చూస్తోంది. పాకిస్తాన్ కూడా తన ప్రయోజనాలను కాపాడుకోవాలి. అందుకే ఇస్లామాబాద్కు అసలు అవసరం మరిన్ని ఎంపికలు. భారత్ ఈ విషయంలో భిన్నమైన నమూనాను అనుసరిస్తోంది. అమెరికాతో భాగస్వామ్యం ఉన్నప్పటికీ రష్యాతో రక్షణ సంబంధాలు కొనసాగిస్తోంది. ఇరాన్తో చాబహరు వంటి అనుసంధాన ప్రాజెక్టులపై పనిచేస్తోంది. యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలతో సంబంధాలు విస్తరిస్తోంది. అంటే భారత్ ఒక శక్తి కేంద్రాన్ని ఎంచుకుని మిగిలిన ప్రపంచాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ బహుముఖ విధానమే పాకిస్తాన్తో పోల్చితే భారత్కు ఎక్కువ వ్యూహాత్మక ఎంపికలను ఇస్తోంది. పాకిస్తాన్కు దీని ప్రభావం ఎలా ఉంటుంది? భారత సాంకేతికత, పెట్టుబడులు, రక్షణ భాగస్వామ్యాలు ప్రపంచ సరఫరా గొలుసులో మరింత లోతుగా చేరితే దక్షిణాసియాలో ఆర్థిక, దౌత్య, సాంకేతిక సమీకరణం మరింత భారత్ వైపు కదిలే అవకాశం ఉంటుంది. ఇదే ఇస్లామాబాద్ ఆలోచించాల్సిన అసలు అంశం. ఈ సర్వేను భారత్ పాకిస్తాన్పై ప్రచార ఆయుధంగా ఉపయోగించడం కంటే భవిష్యత్ విధానాలకు సూచికగా ఉపయోగించుకోవాలి. మొదటి కార్యాచరణ రక్షణ సాంకేతికత. అమెరికాతో ఉన్న సంబంధాలను మరింత అధునాతన సాంకేతిక బదిలీ, సంయుక్త తయారీ, ఇంజన్లు, అంతరిక్షం, నిఘా వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు వంటి రంగాలకు తీసుకెళ్లాలి. రెండోది పెట్టుబడులు. అమెరికా కంపెనీలకు భారత్ను చైనా ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా మరింత ఆకర్షణీయంగా మార్చాలి. మూడోది మానవ వనరులు. భారతీయ విద్యార్థులు, పరిశోధకులు, నిపుణుల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలి. నాలుగోది సముద్ర భద్రత. ఇండో పసిఫిక్లో భారత పాత్రను మరింత పెంచాలి. అయితే దీనితో పాటు ఒక ముఖ్యమైన జాగ్రత్త కూడా అవసరం. అమెరికాపై ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందని భారత్ తన వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే భారత్ బలం అమెరికా మిత్రదేశంగా ఉండటంలో కాదు, అమెరికాతో భాగస్వామ్యం చేస్తూనే తన నిర్ణయాలను తానే తీసుకోవటంలో ఉంది. పాకిస్తాన్ విషయంలో కూడా ఇదే అసలు సందేశం. భారత ఎదుగుదల పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్న ప్రాజెక్టు కాదు, కానీ భారత ఆర్థికంగా, సాంకేతికంగా, సైనికంగా, దౌత్యపరంగా బలపడుతున్న కొద్దీ పాకిస్తాన్ ప్రాంతీయ ప్రభావంపై ఒత్తిడి పెరగవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ సహకారం ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ మరింత కీలకమైతే దక్షిణాసియాలో శక్తి సమతుల్యం మరింత మారుతుంది. ప్యూ తాజా పరిశోధనలో పాకిస్తాన్లో 90% మంది చైనాను అనుకూలంగా చూడటం, భారత్లో చైనాపై విశ్వాసం తక్కువగా ఉండటం కూడా విస్తృత భౌగోళిక వ్యత్యాసాన్ని చూపుతోంది. అందుకే భారత్ చేయాల్సింది పాకిస్తాన్ను ఓడించేందుకు అమెరికాను ఉపయోగించడం కాదు, అమెరికా సహా ప్రపంచంలోని ప్రతి భాగస్వామ్యాన్ని ఉపయోగించి భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా నిర్మించటం. ఈ గణాంకాలు పాకిస్తాన్ ప్రజలపై తీర్పు కాదు, రెండు దేశాల ప్రపంచ దృక్పథాల్లో కనిపిస్తున్న వ్యత్యాసానికి ఒక సూచిక మాత్రమే. భారత్కు అసలు అవకాశం ఇక్కడే ఉంది. అమెరికాతో సంబంధాలను రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, తయారీ, పరిశోధన రంగాల్లో మరింత లోతుగా తీసుకెళ్లాలి. అదే సమయంలో రష్యా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలతోనూ సంబంధాలను కొనసాగించాలి. ఎందుకంటే భారత బలం ఒక శక్తి కేంద్రంపై ఆధారపడటంలో లేదు, అనేక శక్తులతో భాగస్వామ్యం చేస్తూనే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటంలో ఉంది. పాకిస్తాన్కు చైనా ఒక బలమైన భాగస్వామి కావచ్చు, కానీ భారత్ తన ఎంపికలను విస్తరించుకుంటున్న కొద్దీ దక్షిణాసియాలో శక్తి సమతుల్యం కూడా మారుతుంది. చివరికి లక్ష్యం పాకిస్తాన్ను ఓడించడం కాదు, ప్రపంచ శక్తుల మధ్య భారతదేశాన్ని మరింత శక్తివంతమైన, స్వతంత్ర, ప్రభావవంతమైన దేశంగా నిలబెట్టడం.